రాజమహేంద్రవరంలో సాగుతున్న గోదావరి పుష్కర ఏర్పాట్లను పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్షించారు. కోటిలింగాల ఘాట్, పుష్కర ఘాట్, సరస్వతి ఘాట్, రామపాదాల ఘాట్లను స్వయంగా వెళ్లి పరిశీలించారు. పుష్కరాల కోసం ఘాట్ల వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి క్షేత్రస్థాయిలో చర్చించారు. పుష్కరాల నిమిత్తం ప్రభుత్వం కేటాయించిన 585 కోట్ల రూపాయల నిధులతో చేపట్టాల్సిన పనులపై అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. గత వారం ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో, మంత్రులతో వాళ్ళందరితో డిస్కస్ చేశాను. వారి రిక్వైర్మెంట్ అన్ని డిస్కస్ చేశాను. గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. 580 కోట్లు ఈరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పుష్కరాలకు సంబంధించి ఏదైతే వర్క్స్, రోడ్లు వైడింగ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆ యొక్క సివరేజ్ కానీ, స్ట్రాంగ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ చేయడం కోసం యాక్చువల్గా ఒక 580 కోట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను కమిషనర్ గారికి చెప్పాను, అది కోఆర్డినేట్ చేసుకుని ఇమీడియట్గా టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేయమని. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి రావటం, ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ యాక్చువల్గా కోటిలింగం ఘాట్ నుంచి ఘాట్లన్నీ యాక్చువల్ పుష్కర్ ఘాట్ దాకా తిరగటం కొన్ని గమనించాము. ఇవన్నీ కూడా ఇరిగేషన్ శాఖ మంత్రితో, ఎందుకంటే ఎక్కువగా నారాయణ గారు వచ్చి 500 పైచిలుకు కోట్ల రూపాయలు ఇప్పటికీ శాంక్షన్ చేసినట్టుగా వారు చెప్పింది మీదట ఇవాళ అన్ని కార్యక్రమాలు కూడా వరుసగా జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయడానికి చేస్తున్న కృషి, దాంతోపాటు వివిధ విభాగాల వారు, టూరిజం శాఖ తీసుకుంటే అఖండ గోదావరి ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయటం, రేపు పుష్కరాలు వచ్చే నాటికి అది కూడా సర్వాంగ సుందరంగా తయారు కావటం, అదేవిధంగా ఇరిగేషన్ వారు, అదేవిధంగా ఎండోమెంట్స్ వారు, మున్సిపల్ శాఖ వారు, పంచాయతీరాజు వారు, అలా మొత్తం అన్ని శాఖల యొక్క ఇంటిగ్రిటీ తోటి అందరం కలిసి ఇంటిగ్రేషన్ తోటి సమీకృతంగా ఒక ఎరువుల కోసం